ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గంలోని కొండలరావుపాలెం గ్రామంలో ఈ నెల 4వ తేదీన వైఎస్ఆర్సీపీ నిర్వహించిన బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమానికి వేలాదిగా ప్రజలు రావడంతో జీర్ణించుకోలేని తెలుగుదేశం పార్టీ నాయకులు సమావేశాలు ఏర్పాటు చేసి అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారని దెందులూరు నియోజకవర్గం వైసీపీ నాయకులు విమర్శించారు. ఏలూరులోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో దెందులూరు వైసీపీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ నిర్వహించిన సభకు వేలాదిగా జనం రావడంతో తట్టుకోలేని టీడీపీ వర్గం ఆక్రోశంతో మాజీ శాసనసభ్యులు నిందారోపణలు చేస్తున్నారని విమర్శించారు. దాన్ని మా ఎస్సీలు నన్ను అడగగా నేను దాన్ని తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత నేను తట్టుకోలేక నాకు లాస్ వస్తే నేను వేరొక ఆసాంకి లీజుకి ఇచ్చా. దానికి పార్ట్నర్షిప్ని లీజుకి ఇస్తే దాన్ని పట్టుకోనివ్వకుండా కోట్లాది రూపాయలు లాస్ చేసావు. ఈరోజు నేను అడుగుతా ఉన్నావు, కొల్లేరు నాయకుడిగా నువ్వు సలామని అవుతా ఉన్నావు. ఇటువంటి వాటికి కొల్లేరులో ఎప్పుడు కూడా ఉన్న కట్టుబాట్లు గత పాలన ఎలా ఉంది పిల్లల్లో ఆలోచన చేయాలి కొల్లేరు ప్రజలందరూ కూడా. అది తర్వాత నెక్స్ట్ జూన్ 4వ తారీఖున టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా తమ్ముడు పాయచింతపాడు సర్పంచ్ తిమోతి 28 కౌంటు 17 టన్నుల రీలు పట్టి అమ్మి ఆ లారీలో కూడా వెళ్ళిపోయిన తర్వాత ఆలపాడు చెక్ పోస్ట్ దగ్గర పట్టుకుని తీసుకుని వచ్చి పాలసీ దగ్గర నిలబెట్టి అది పాట పెట్టించింది ఎవరు? పాట 7 లక్షలకి వెళ్తే 5 లక్షల రూపాయలు లంచంగా తీసుకున్నది ఎవరు? ఆ 5 లక్షల రూపాయలు కూడా గ్రామానికి ఈరోజు ఇస్తారన్న తరలి రావటం ఇవన్నీ వాళ్ళు జీర్ణించుకోలేక అనేక అపవాదులు, అనేక మాటలు, ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే దోసేశాడు, దొంగ, పారిపోయాడు, ఇవన్నీ కూడా ఎక్కడికి పారిపోలా. ఆయన ఉద్యోగం లండన్లో చేశారు. పోటీ చేయటానికి దెందులూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. వాళ్ళ భార్య బిడ్డలు ఆయనకి లండన్లో ఉన్నారు. వారు వెళతా ఉంటారు, వస్తూ ఉంటారు. దాని ఎంత మాత్రాన తప్పేం లేదు. కానీ ఇక్కడ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా ప్రజాదరణ, అబ్బాయి చౌదరి అనేవాడు ఇక్కడికి రావటం, ఆ ప్రజాదరణ ఇవన్నీ చూసి వార్చుకోలేక, ఇముడ్చుకోలేక అనేక రకాలుగా మాట్లాడటం జరుగుతుంది. కేసుల గురించి మాట్లాడుతున్నారు ఈ పెద్ద మనుషులు. కేసుల గురించి తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడటం అనేది హాస్యాస్పదం. ఎందుకనంటే కనీస మర్యాద కూడా లేకుండా గ్రామ స్థాయి నాయకులు, మండల స్థాయి నాయకులు నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ముందుగా వీళ్ళందరూ కూడా అబ్బాయి చౌదరి గారి మీద మాట్లాడిన ప్రతి మాటని కూడా మేమంతా కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, వీళ్ళ ప్రభుత్వంలో అంట ఈ సంవత్సర కాలంలో అంట ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద దాడి చేయలేదంట, ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద అక్రమ కేసు కూడా పెట్టలేదని చెప్పి నిన్న ఈ మాట్లాడిన నాయకులందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. మరి వీళ్ళు తెలిసి మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో, తెలిసి కూడా తెలియనట్టు నటిస్తున్నారో, లేకపోతే ఏమన్నా ఒక గజని ఇళ్ళలో ఏమన్నా పూని